వెల్కమ్ టు యూటీవీ. జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఉప ఎన్నిక ఖాయంగా కనిపిస్తుంది. ఇప్పటికే ప్రధాన పార్టీలలో అభ్యర్థుల గురించి చర్చ మొదలైంది. ముఖ్యంగా అధికార కాంగ్రెస్లో సీటు కోసం పోటీ మొదలైంది. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అజారుద్దీన్కు టికెట్ ఇచ్చారు. కానీ స్వల్ప తేడాతో దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గెలిచారు. ఆయన మరణం కారణంగా ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి అజారుద్దీన్, ఫిరోజ్ ఖాన్ పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి. వాస్తవంగా చెప్పాలంటే ఈసారి జూబ్లీ హిల్స్ నుంచి ఫిరోజ్ ఖాన్ను పోటీ చేయించాలని అధిష్టానం భావిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఫిరోజ్ ఖాన్ ఎంఐఎం పోటీ చేస్తున్న స్థానాల్లో పోటీ అంటే ఎవరైనా ఒకంత ఆలోచిస్తారు. కానీ ఫిరోజ్ ఖాన్ మాత్రం ఓవైసీలకు సవాల్ విసిరే దమ్మున్న లీడర్. మధ్యతరగతి కుటుంబంలో పుట్టి ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా కాంగ్రెస్లో డేరింగ్ అండ్ డాషింగ్ లీడర్గా ఎదిగిన ఫిరోజ్ ఖాన్ అంటే ఇష్టపడిన వారు ఉండరు. ఓ రాజకీయ నేతగానే కాదు, మానవత్వం ఉన్న మంచి మనిషిగా ప్రజలకు దగ్గరయ్యారు. 1996లో రియల్ ఎస్టేట్ రంగంలో అడుగుపెట్టిన ఫిరోజ్ ఖాన్ అందులో లాభ నష్టాలు చూశారు. అదే సమయంలో హైదరాబాద్లో శివార్లో తమ వర్గానికి చెందిన మహిళ భూమిని ఆక్రమించడంతో సదరు మహిళ ఫిరోజ్ ఖాన్ వద్దకు వచ్చి విషయం చెప్పింది. అయితే ఆ భూమి కబ్జా చేసింది ఎంఐఎం నేత. అప్పటి నుంచి ఎంఐఎంకు ఫిరోజ్ ఖాన్కి మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఆ తర్వాత మైనార్టీ వర్గాల సాధికారత కోసం ప్రసంగాలు ఇస్తూ ప్రజల్లోనే ఎక్కువగా ఉన్న ఫిరోజ్ ఖాన్పై దాడులు కూడా జరిగాయి. అలాగే ఇలాగే ఉంటే కుదరదని జేసీ దివాకర్ రెడ్డి కుమారుడు జేసీ పవన్ రెడ్డితో ఉన్న అనుబంధంతో కాంగ్రెస్లో చేరారు. ఆ సమయంలో ఎంఐఎం పొత్తు కారణంగా టికెట్ ఇవ్వడం కుదరదని ఫిరోజ్ ఖాన్కు చెప్పారు. ఇక 2009 ఎన్నికల్లో పీఆర్పీ పార్టీలో చేరి నాంపల్లి టికెట్ దక్కించుకున్నారు. కానీ స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు. ఇక 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేశారు. ఆ తర్వాత కాంగ్రెస్లో చేరారు. అప్పటి నుంచి కాంగ్రెస్ కోసం పనిచేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఫైర్ బ్రాండ్గా పేరు తెచ్చుకున్నారు. దీంతో అధిష్టానం 2018, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో నాంపల్లి టికెట్ ఇచ్చింది. కానీ 2 సార్లు కూడా స్వల్ప తేడాతో ఓడిపోయారు. సో దీనికి కారణం అక్కడ ఉన్నటువంటి బోగస్ ఓట్ల కారణంగానే ప్రతిసారి ఫిరోజ్ ఖాన్ ఓడిపోతున్నారంటూ కూడా అనేక సార్లు ఆయన చెప్పడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా చెప్పడం జరిగింది. ఆయన కూడా పార్టీ కోసం పనిచేస్తున్నారు. అంతేకాదు ఆయన సత్యమైన ట్రస్ట్ను ఏర్పాటు చేసి దాని ద్వారా ఎంతోమంది అనాథ పిల్లలను చదివిస్తున్నారు, సహాయ సహకారాలు అందిస్తున్నారు. హైదరాబాద్లో ఎవరికి సాయం కావాలన్నా కూడా ఫిరోజ్ ఖాన్ ముందుంటారు. పెహల్గాం దాడి సమయంలో కూడా దేశం తరపున తన వాయిస్ను వినిపించారు. విమర్శకులు కూడా మెచ్చుకునే వ్యక్తిత్వం ఫిరోజ్ ఖాన్ సొంతం. అంతేకాకుండా మైనార్టీల హక్కుల కోసం నిరంతరం పోరాటం చేస్తుంటారు. ఇవన్నీ కూడా అధిష్టానం దృష్టికి చేరాయి. అందుకే ఫిరోజ్ ఖాన్కు జూబ్లీ హిల్స్ టికెట్ ఇచ్చేందుకు హైకమాండ్ సిద్ధంగా ఉందని ఇన్సైడ్ టాక్. ఫిరోజ్ ఖాన్కు టికెట్ ఇస్తే మైనార్టీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో వారి ఓట్లు తనకే పడతాయనే ధీమాతో ఉన్నారు. అంతేకాకుండా గోపీనాథ్ తర్వాత ఆ నియోజకవర్గంలో అంత గ్రాఫ్ ఉన్న బీఆర్ఎస్ నేత లేరు. అలాగే బీజేపీకి కూడా బలమైన నేత కరువే అని చెప్పాలి. ఈ ఈక్వేషన్స్ అన్నీ కూడా చూసుకుంటే ఫిరోజ్ ఖాన్కు టికెట్ ఇస్తే కాంగ్రెస్కు గెలుపు మరింత సులువు అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.